ప్రభుత్వ హాస్టల్లో ఉద్యోగులు గ్రూప్ రాజకీయాల వలన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు భూపాలపల్లి జిల్లా అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి విద్యార్థులను పరామర్శించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులపై విష ప్రయోగానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అది ట్యాంక్ లెవెల్ కెమికల్ కలిపి ట్యాంక్ లెవెల్ కెమికల్ కలిపి ఏం కెమికల్ పచ్చిచేనులకు కొట్టేది. అవునా? ఎవరు కలిపినట్టు తెలియదు. ఎప్పుడు కలిపిళ్ళు? నిన్న అప్పుడు ప్రిన్సిపాల్ ఉన్నాడా? సార్లు ఉన్నారు అప్పుడు? వార్డెన్ సార్ ఉన్నారు. ఇక్కడ కలెక్టర్ గారు పాటు ఎమ్మెల్యే గారు పాటు ఇక్కడ స్కూల్ బిల్డింగ్కి విజిట్ చేయడం జరిగింది. తర్వాత హాస్పిటల్లో పోయి అక్కడ కూడా ఇది అడ్మిటెడ్ స్టూడెంట్స్ పాటు కూడా మాట్లాడడం జరిగింది. సో దాంట్లో మనకి మార్నింగ్ నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి వస్తుంది. దాంట్లో మనము ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. సో ఆ కోసం మనము ఈ స్పెషల్ టీమ్స్ కూడా ఇప్పుడు పోలీస్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్గా క్రిమినల్ యాక్షన్ మనము తీసుకుంటాము. సో ఆ కోసం ఇది ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి దాంట్లో అసలు వాళ్ళు ఎవరు చేసింది. ఈరోజు నేను ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు, అందరు అధికారులు ఇక్కడ హాస్పిటల్లో విజిట్ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ భూపాలపల్లిలో కూడా విజిట్ చేశాను. సో నిన్న ఇన్సిడెంట్కి ఇప్పుడే అందరు పిల్లలతో ఇంటరాక్ట్ చేసిన తర్వాత వాట్ వీ హ్యావ్ ఫౌండ్కి ఇంటర్నల్గా డిస్ప్యూట్ ఉంటుంది బేసికల్లీ బిట్వీన్ ప్రిన్సిపల్ అండ్ టీచర్స్కి. సో ఇలాగే ఇష్యూస్ యాక్చువల్గా ఇది కండెమ్నబుల్ ఇష్యూసా, ఇది ఇలాగే ఇష్యూస్ చేస్తే మనం డెఫినెట్లీ ఆ పర్సన్స్కు మనం ఇక్కడ నుంచి తీసేస్తాం. భూపాలపల్లి అర్బన్ స్కూల్లో ఈ హాస్టల్లో పిల్లల అభిప్రాయం మేరకు ఈ టీచర్స్ గ్రూప్ తగాదాలతో పిల్లలను బలి చేసేటువంటి కార్యక్రమము చేసిండ్రనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పిల్లలు గతంలో కూడా పిల్లలను వేధించడం, వెంకటనారాయణ మధ్యలో అదేవిధంగా ఇంకా వీళ్ళ టీచర్స్ మధ్యలో కూడా చిన్న చిన్న డిస్కషన్స్ కూడా గతంలో జరిగినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు పెంచి అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ప్రత్యేకమైన దృష్టి కలెక్టర్లు అదేవిధంగా ఒక్కొక్క హాస్టల్కి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేసి పిల్లల చదువులు హాస్టల్లో ఉన్నటువంటి మరి హీట్ వాటర్ కానీ అదేవిధంగా వాటర్ ప్లాంట్ కానీ డోర్స్, విండోస్, ఫ్లోరింగ్ ఇంకా ఎన్ని సమస్యలున్నా తక్షణమే తీర్చే విధంగా జిల్లాలో మరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మొన్న కొరికశాలలో కూడా అక్కడ ఎస్ఓకి పీఈటీకి మధ్యలో తగాదాలు, ఆ తగాదాలతో పిల్లలను వాడుకోవడం, పిల్లల చదువులతో చెలగాటమాడడం, అదేవిధంగా ఇక్కడ కూడా స్పష్టంగా అదే కనబడుతూ ఉంది. ఇప్పుడు ఈ జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వం కఠినమైన చర్యలు ఇంకా